హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్ బీబీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మేజర్ కానివ్వండి మైనర్ కానివ్వండి, మేజర్ కోర్సెస్ ఎవరైతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఈ 2 సబ్జెక్ట్ సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి డిగ్రీ 5th సెమిస్టర్ లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఏమేం పేపర్స్ ఉంటాయి, టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని, అలాగే టోటల్ పేపర్స్ ఎన్ని క్లియర్ గా వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది, డెఫినెట్ గా వీడియోని చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట డిగ్రీ 5th సెమిస్టర్ లో టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని అనేది. సో ఈ వీడియోలో ఏంటంటే బీబీఏ హానర్స్ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సో ఫుల్ సిలబస్ అనేది క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి బీబీఏ హానర్స్ లో మనకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు మనకి డిగ్రీ 5th సెమిస్టర్ లో. సో మేజర్ కి టోటల్ గా 4 పేపర్స్ అయితే ఉంటాయన్నమాట, మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 4 పేపర్స్. కోర్స్ 12 పేపర్ కింద ఫస్ట్ పేపర్ అయితే ఉంటుంది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్. ఈ 2 పేపర్స్ లోంచి ఒక పేపర్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మేజర్ కానివ్వండి మైనర్ కానివ్వండి, డెఫినెట్ గా చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కోర్స్ 12 కింద ఓకేనా, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ ఇది ఫస్ట్ పేపర్ అనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న పేపర్ సంబంధించి సిలబస్ కూడా క్లియర్ గా చూపిస్తాను. సో నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి కోర్స్ 13 పేపర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ లేబర్ లెజిస్లేషన్. ఇది మనకి కోర్స్ 13 పేపర్ కింద ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే మనకి లేబర్ లెజిస్లేషన్ అయినా ఒక పేపర్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ పేపర్ కింద డిగ్రీ 5th సెమిస్టర్ లో ఓకేనా. అలాగే మేజర్ కి కోర్స్ 14 పేపర్ కింద సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో ఆర్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఒక పేపర్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కోర్స్ 15 కింద ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇది మనకి కోర్స్ 15 కింద ఒక పేపర్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సో 4 పేపర్స్ మేజర్ కి డెఫినెట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే సో కోర్స్ 12 కింద ఒక పేపర్, కోర్స్ 13 కింద కూడా ఒక పేపర్ కన్ఫర్మ్ గా 2 పేపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే సబ్జెక్ట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేజర్ కింద సెలెక్ట్ చేసుకుంటే 4 పేపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా స్టూడెంట్స్. ఇవి ఓవరాల్ గా పేపర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేపర్ వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఎవరైతే మేజర్ కానివ్వండి మైనర్ కానివ్వండి సెలెక్ట్ చేసుకున్నారో సో ఫస్ట్ వచ్చేసి మేజర్ కి మనకి డిగ్రీ 5th సెమిస్టర్ లో కోర్స్ 12 పేపర్ కింద ఈమెయిల్ మార్కెటింగ్. వీరికి 6 ఆప్షన్ అనేది ఉండదు అనమాట. కోర్స్ 12 పేపర్ 13 పేపర్ అంటే ఫస్ట్ 2 పేపర్స్ అనేవి మేజర్ కి ఉంటుంది, మైనర్ కి కూడా ఉంటుంది. సో కోర్స్ 12 పేపర్ కింద ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. కోర్స్ 13 పేపర్ కింద మొబైల్ మార్కెటింగ్ ఇది మేజర్ కి మైనర్ కి ఇద్దరికైతే ఉంటుంది అనమాట. అలాగే మేజర్ కి కోర్స్ 14 పేపర్ కింద కంటెంట్ మార్కెటింగ్ ఆర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక పేపర్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ పేపర్ మేజర్ కి కోర్స్ 15 పేపర్ ఐటీ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ ఏఐ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కన్ఫర్మ్ గా ఒక పేపర్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మేజర్ కి డెఫినెట్ గా 4 పేపర్స్ అనేవి ఉంటాయన్నమాట. కోర్స్ 12 పేపర్, కోర్స్ 13 పేపర్, అలాగే కోర్స్ 14 పేపర్ లో ఒక పేపర్ కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోవాలి కంటెంట్ మార్కెటింగ్ ఆర్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అలాగే లాస్ట్ పేపర్ మేజర్ కి కోర్స్ 15 పేపర్ ఐటీ టూల్స్ కానివ్వండి ఏఐ కానీ కన్ఫర్మ్ గా పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా స్టూడెంట్స్. మేజర్ కి 4 పేపర్స్, బీబీఏ స్టూడెంట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే సో ఫస్ట్ 2 పేపర్స్ ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్ అనే పేపర్స్ అయితే డెఫినెట్ గా అయితే ఉంటుందన్నమాట. చూస్ అయితే చేసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ గా మీకు ఎస్ఎన్ అయితే చేస్తారనమాట ఓకేనా. ఈమెయిల్ మార్కెటింగ్ అలాగే మొబైల్ మార్కెటింగ్ ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు మనకి సిలబస్ అనేది క్లియర్ గా చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. కోర్స్ 12 పేపర్ లో మనకి ఎవరైతే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్. ఇందులో మనకి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు సేల్స్ మేనేజ్మెంట్, యూనిట్ 2 వచ్చేసి అనాలిసిస్ ఆఫ్ మార్కెట్ పొటెన్షియల్, అలాగే యూనిట్ 3 వచ్చేసి సేల్స్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, అలాగే యూనిట్ 4 వచ్చేసి సేల్స్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్, అలాగే యూనిట్ 5 వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ ఓకేనా. ఇది ఓవరాల్ గా సిలబస్ అనమాట. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు. లేదు కోర్స్ 12 పేపర్ కింద ఇంకో పేపర్ వచ్చేసి అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు అడ్వర్టైజింగ్ మేనేజ్మెంట్, యూనిట్ 2 వచ్చేసి అడ్వర్టైజింగ్ అండ్ మీడియా ప్లానింగ్, యూనిట్ 3 వచ్చేసి అడ్వర్టైజింగ్ బడ్జెట్ అండ్ యాడ్ ఏజెన్సీస్, అలాగే యూనిట్ 4 వచ్చేసి బ్రాండింగ్, అలాగే యూనిట్ 5 వచ్చేసి బ్రాండ్ మేనేజ్మెంట్ ఓకేనా. ఇది కోర్స్ 12 పేపర్ కింద సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేపర్ వచ్చేసి కోర్స్ 13 పేపర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు. యూనిట్ 1 వచ్చేసి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, యూనిట్ 2 వచ్చేసి
స్టెప్స్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అలాగే యూనిట్ 3 వచ్చేసి ట్రైనింగ్ డిజైన్, యూనిట్ 4 వచ్చేసి ట్రైనింగ్ మెథడ్స్ అండ్ ట్రైనర్స్ స్టైల్, అలాగే యూనిట్ 5 వచ్చేసి డెవలప్మెంట్. ఈ పేపర్ కాదు, ఇంకో పేపర్ వచ్చేసి మనకి కోర్స్ 13 పేపర్ కింద సెలెక్ట్ చేసుకున్నారు, లేబర్ లెజిస్లేషన్స్. ఇందులో మనకి యూనిట్ 1 వచ్చేసి కాన్స్టిట్యూషన్ అండ్ లేబర్ లాస్, అలాగే యూనిట్ 2 వచ్చేసి ద ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, అలాగే యూనిట్ 3 వచ్చేసి పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్, అలాగే యూనిట్ 4 వచ్చేసి ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, అలాగే యూనిట్ 5 వచ్చేసి లేబర్ కోడ్స్. సో ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దా చెప్పింది మేజర్కి మైనర్కి ఇద్దరికైతే ఉంటుందన్నమాట. సో మేజర్కి థర్డ్ పేపర్ వచ్చేసి కోర్స్ 14 పేపర్ కింద ఎవరైతే సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారో యూనిట్ 1 వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, యూనిట్ 2 వచ్చేసి రిటర్న్ అండ్ రిస్క్, యూనిట్ 3 వచ్చేసి ఫండమెంటల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్స్, యూనిట్ 4 వచ్చేసి టెక్నికల్ అనాలిసిస్, అలాగే యూనిట్ 5 వచ్చేసి ఎలిమెంట్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఓకేనా. ఈ పేపర్ కాకుండా ఇంకో పేపర్ వచ్చేసి మనకి కోర్స్ 14 పేపర్ కింద సెలెక్ట్ చేసుకున్నవారు ఫైనాన్షియల్ మార్కెట్స్లో యూనిట్ 1 వచ్చేసి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, యూనిట్ 2 వచ్చేసి మనీ మార్కెట్, యూనిట్ 3 వచ్చేసి క్యాపిటల్ మార్కెట్, యూనిట్ 4 వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, యూనిట్ 5 వచ్చేసి ద డెరివేటివ్స్ మార్కెట్స్. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పేపర్ కింద ఎవరైతే మేజర్లో కోర్స్ 15 పేపర్ కింద సెలెక్ట్ చేసుకున్నారో ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి ఫెసిలిటీ లొకేషన్, అలాగే యూనిట్ 3 వచ్చేసి ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, యూనిట్ 4 వచ్చేసి ప్రొడక్టివిటీ, అలాగే యూనిట్ 5 వచ్చేసి మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకేనా. ఈ పేపర్ కాకుండా కోర్స్ 15 పేపర్ కింద ఇంకో పేపర్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే కోర్స్ 15 కింద లాస్ట్ పేపర్ మేజర్లో యూనిట్ 1 వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, యూనిట్ 2 వచ్చేసి ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ సెలక్షన్, యూనిట్ 3 వచ్చేసి నెట్వర్క్ అనాలిసిస్ అండ్ ప్రాజెక్ట్ ఎవాల్యూషన్, యూనిట్ 4 వచ్చేసి ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్, యూనిట్ 5 వచ్చేసి ప్రాజెక్ట్ మానిటరింగ్. ఓకేనా. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. ఎవరైతే మేజర్ కింద సెలెక్ట్ చేసుకున్నారో ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సో డెఫినెట్గా క్లియర్గా చూసుకోవచ్చు. అదే మీరు మైనర్ కింద సెలెక్ట్ చేసుకుంటే 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా మనకి డిగ్రీ 5th సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్, కోర్ సబ్జెక్ట్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వారు క్లియర్గా చూసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ పేపర్లో మనకి ఓవరాల్గా మేజర్కి 2 పేపర్స్, మైనర్కి 4 పేపర్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది సబ్జెక్ట్ అనేది ఎవరైతే మేజర్కి మైనర్కి సెలెక్ట్ చేసుకున్నారో సో క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. కోర్స్ 12 పేపర్ కింద ఈమెయిల్ మార్కెటింగ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే డైరెక్ట్గా మనకి అసైన్ చేస్తారు, మీరు సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు మేజర్కి మైనర్కి. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్ అండర్స్టాండ్, అలాగే యూనిట్ 3 వచ్చేసి ఇంట్రడక్షన్ టు మెయిల్ సింప్, అలాగే యూనిట్ 4 వచ్చేసి మెయిల్ సింప్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 బెస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ ఆల్టర్నేటివ్స్. ఓకేనా. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. ఈమెయిల్ మార్కెటింగ్ మేజర్కి మైనర్కి సెలెక్ట్ చేసుకునేవారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేపర్ వచ్చేసి కోర్స్ 13 పేపర్ కింద మేజర్కి మైనర్కి ఇద్దరికి ఉంటుంది మొబైల్ మార్కెటింగ్. మొబైల్ మార్కెటింగ్లో మనకి యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి సప్లిమెంటల్ మొబైల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్, అలాగే యూనిట్ 3 వచ్చేసి మొబైల్ అడ్వర్టైజింగ్ అండ్ సర్చ్ మొబైల్ అడ్వర్టైజింగ్ మోడల్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 మొబైల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మొబైల్, అలాగే యూనిట్ 5 వచ్చేసి ప్రాక్టికల్ ఆఫ్ మొబైల్ మార్కెటింగ్ ఇన్ బఫర్ మొబైల్ సాఫ్ట్వేర్. ఓకేనా. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట మేజర్కి మైనర్కి. అలాగే మేజర్కి ఎవరైతే కోర్స్ 14 కింద సెలెక్ట్ చేసుకున్నారో ఏ పేపర్ వచ్చేసి అంటే ఫస్ట్ పేపర్ అనమాట కంటెంట్ మార్కెటింగ్ కనుక మీరు పేపర్ సెలెక్ట్ చేసుకుంటే మేజర్లో వారు యూనిట్ 1 వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి బిజినెస్ గోల్స్, యూనిట్ 3 వచ్చేసి యాడింగ్ అండ్ మేనేజింగ్ కంటెంట్, అలాగే యూనిట్ 4 వచ్చేసి కాంపిటేటివ్ అనాలిసిస్, యూనిట్ 5 వచ్చేసి టూల్స్. ఓకేనా. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. సో కోర్స్ 14B కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి ఇన్స్టాలేషన్, అలాగే యూనిట్ 3 వచ్చేసి థీమ్స్, యూనిట్ 4 వచ్చేసి ప్లగ్ఇన్స్, యూనిట్ 5 వచ్చేసి పేజ్ క్రియేషన్. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. అలాగే మేజర్లో మనకి డిగ్రీ 5th సెమిస్టర్లో కోర్స్ 15A కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఐటీ టూల్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి గూగుల్ అనలిటిక్స్, అలాగే యూనిట్ 2 వచ్చేసి SEO సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, అలాగే యూనిట్ 3 వచ్చేసి క్యాన్వా, అలాగే యూనిట్ 4 వచ్చేసి ఆసనా, అలాగే యూనిట్ 5 వచ్చేసి సేల్స్ ఫోర్స్. ఓకేనా. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. సో 15B కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మేజర్ లాస్ట్ పేపర్ కింద AI ఇన్ డిజిటల్ మార్కెటింగ్. AI కనుక మీరు క్లియర్గా చూసుకుంటే యూనిట్ 1 వచ్చేసి an introduction to artificial intelligence, అలాగే యూనిట్ 2 వచ్చేసి AI అప్లికేషన్స్, యూనిట్ 3 వచ్చేసి AI ఇన్ మార్కెటింగ్, అలాగే యూనిట్ 4 వచ్చేసి AI అప్లికేషన్స్ ఇన్ DM,
అలాగే ఈ యూనిట్ 5 వచ్చేసి ఏఏ అండ్ ఎస్సీఓ, ఎంఎల్ అండ్ ఎన్ఎల్పి. ఓకేనా, ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు మేజర్ మైనర్. ఓకేనా, సో ఫస్ట్ చెప్పిన పేపర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఇది వచ్చేసి మనకి డిజిటల్ మార్కెటింగ్. సో మీకు ఏదైనా సిలబస్ ఈ విధంగా ఫుల్ సిలబస్ కావాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డిగ్రీ 5th సెమిస్టర్ కూడా మనకి థియరిటికల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. ఓకేనా స్టూడెంట్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.